హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు. నమస్కారం సాల్మన్ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ అండి మొత్తం మీ ఫేవర్ లో నడుస్తుంది. పండగేనా మీ అందరికి? సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరికి పండగేనమ్మా. డెఫినెట్లీ సో ఆల్ టైమ్ హై అనేది నడుస్తుంది. ఎంత ఆల్ టైమ్ హై నడిచినా ఎంత సంతోషంగా ఉన్నా కూడా ఇన్వెస్టర్స్ కావచ్చు, కామన్ పీపుల్ కావచ్చు, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారు, ట్రేడింగ్ చేస్తున్నారు, కరెక్షన్స్ వస్తే ఏంటి, ఒకసారిగా మళ్ళీ డౌన్ అయితే ఏంటని ఆందోళన చెందుతున్నారు. వాటిని మీరు ఎలా చూస్తారు? కరెక్ట్ టైంలో కరెక్ట్ క్వశ్చన్ అడిగావమ్మా లాస్యా. ఇప్పుడు చూడండి అమ్మా, 1979లో 100 పాయింట్స్ దగ్గర స్టార్ట్ అయింది సెన్సెక్స్. టుడే 85,500. 15% సిఏజిఆర్. ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా కానీ సంవత్సరానికి 15% కాంపౌండెడ్ రిటర్న్స్ ఇచ్చింది. వెరీ గుడ్. ఎవరైతే ఆ రోజు 45 ఏళ్ల క్రితం ₹1,00,000 పెట్టారో 8,50,00,000 అయింది. ఎఫ్డి అనుకోండి అమ్మా, సుమారుగా ₹1,00,000 45 లక్షలు 50 లక్షలు అయింది. 8,50,00,000 అయింది. అయితే ఇప్పుడు కరెక్షన్ వచ్చింది అనుకోండి, ఏమిటి ఇన్వెస్టర్స్ పరిస్థితి? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నేను ఏమంటానంటమ్మా లాస్యవా, ఇప్పుడు మీది పంజాబ్ డ్రెస్లే ఉంది, మీరు ఒక ₹1000 ఒక డ్రెస్ కొందామని వెళ్ళారు. ₹1000 ఒక డ్రెస్ ఫిక్స్ అయ్యారు మీరు మనసులో. షాప్కి వెళ్ళారు, సేమ్ డ్రెస్ 700కి ఇస్తున్నారు, డిస్కౌంట్ లో వస్తుంది. మీకు మీ ఆలోచన ఎలా ఉంటుంది? తక్కువకి వచ్చింది, హ్యాపీ, కొనేసుకుందాం. ఒక డ్రెస్ బదులు ఆ ₹1000 ఇంకొక 400 అడిషనల్ గా స్పెండ్ చేసి మీరు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ 300 మిగులుతుంది కాబట్టి 2 తీసుకుంటారు. అవునా కదమ్మా? కరెక్ట్. గోల్డ్ తక్కువకి వస్తుంది అనుకోండి అమ్మా, గోల్డ్ రేట్ తగ్గింది, మన ఇండియన్ లేడీస్ ఏం చేస్తారు, వెంటనే ఎప్పుడెప్పుడు వెళ్ళి కొందామని చూస్తుంటారు. ప్రతి వస్తువు కూడా మనకి డిస్కౌంట్లు దొరుకుతున్నప్పుడు కొనాలని చూస్తాం. మరి స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఈ రోజు 85,500 ఉంది సెన్సెక్స్. అన్ని స్టాక్స్ మంచిగా పెరిగి ఉన్నాయి. తగ్గింది సపోజ్ ఒక 5,000 పాయింట్లు 80,000కి వచ్చింది, లేదా 75,000కి వచ్చింది. కొనే బదులు అరే డిస్కౌంట్లో వస్తుంది మార్కెట్ అనుకునే బదులు ఎందుకు భయపడుతున్నారు, ప్యానిక్ ఎందుకు అవుతున్నారు? మంచి పాయింట్ యాక్చువల్లీ. ఓకే కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదు, కంపెనీలో ఓనర్షిప్. ఒకవేళ మీరు అన్నట్టు కరెక్షన్స్ వచ్చి కొద్దిగా డౌన్ ఫాల్ అయితే ఆ టైము కూడా మంచిగా పాజిటివ్ గా యూటిలైజ్ చేసుకోండి, ఆపర్చునిటీ కొనుక్కోండి అంటారు. ఆపర్చునిటీ మార్కెట్ లో ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి. స్టాక్ మార్కెట్ అంటే మన భారతదేశంలో 5,000 కంపెనీల స్టాక్లు ప్రతిరోజు అమ్మటం కొనటం చేస్తారు. ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు మరి ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు రేట్స్ ఎక్కువ ఉంటాయి. ప్రతిరోజు అమ్మేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎప్పుడో కొన్నాడు, అతనికి కోట్లు వచ్చినాయి, అతను ఏం చేస్తూ ఉంటాడు, అతను కానీ ఆవిడ కానీ అమ్ముతూ ఉంటారు అవసరాలకి. మనకి ఒకసారి కంపెనీ ఐపీఓకి వచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ టైము ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఫస్ట్ టైము ప్రజలకి షేర్లు, ఇన్స్టిట్యూషన్ షేర్లు ఇచ్చాక రెండోసారి కంపెనీ ఇవ్వదు. రెండోసారి ఇప్పుడు ఎస్బీఐలో మనం షేర్ కొనుక్కోవాలనుకోండి, ఎస్బీఐ బ్యాంక్లో, మనకి ఇంకా ఎస్బీఐ బ్యాంక్ ఇవ్వదు షేరు. ఎవరైతే ఆ షేర్ కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే అమ్మకానికి పెడతారు. సో ఎస్బీఐ బ్యాంక్ లాభం ఇస్తున్న కొద్దికి షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు అన్నట్టు 2 బదులు 3, 4 అట్లా తీసుకోవచ్చు. డిమాండ్ అండ్ సప్లై. అయితే డౌన్ అయినప్పుడు 500 ఉందనుకోండి సుమారుగా ఒక కంపెనీ షేరు, మార్కెట్ పెరుగుతూ ఉంటే 600 అవుతుంది, 700 అవుతుంది, 800 అవుతుంది, 900 అవుతుంది. మార్కెట్ తగ్గినప్పుడు 500 ఉన్న షేర్ ఈరోజు 500 ఉంటే 400కి వెళ్ళింది అనుకో, మీకు ఆపర్చునిటీ. అసలు భయపడద్దు. మార్కెట్ ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, ఎప్పుడు సేమ్ ఇలాగే పెరగదు, ఇలాగే తగ్గదు, జిగ్జాగ్. కానీ దీర్ఘకాలంలో ఇండిసెస్ సెన్సెక్స్ కానీ, నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఈ ఇండిసెస్ అన్నీ మన యొక్క భారతదేశ ఎకానమీకి సూచికలు. దీర్ఘకాలంలో పెరుగుతాయి, షార్ట్ పీరియడ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నేను ప్రజలకి మన సోషల్ టీవీ ద్వారా ఇచ్చే సందేశం ఏమిటంటే, కరెక్షన్ వచ్చిందంటే ఇట్ ఈస్ బిగ్ ఆపర్చునిటీ ఫర్ యూ. అదే సిప్పు పెట్టేవాళ్ళు అనుకోండి అమ్మ, నెల పెడుతున్నారు, వాళ్ళకి పెరిగినా లాభమే, తగ్గినా లాభమే. మీకు డౌట్ రావచ్చు, తగ్గితే ఎలా లాభం? ఇప్పుడు ఈ సోఫా ఉంది 2,000 అనుకోండి అమ్మ, ఈ చైర్ నెక్స్ట్ మంత్ 1,500కి ఇస్తున్నారు, నేను కొనేవాడిని, నాకు లాభమా నష్టం? లాభమే. మళ్ళీ వచ్చే నెల ఇంకా తగ్గింది, ₹1,000కి ఇస్తున్నారు, కొనేవాడికి లాభమే.
2000కి నాకు 2 షేర్స్ వస్తాయి. నేను ఎందుకు పెడుతున్నాను స్టాక్ మార్కెట్‌లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు? ఈ రోజు కోసం పెట్టట్లా. నా రిటైర్మెంట్ కోసం పెడుతున్నా. 20 ఏళ్ళ తర్వాత. 20 ఏళ్ళ తర్వాత వరస్ట్ కేస్‌లో కూడా ఈ రూ. 1000 ఉన్న ఈ చైరు 10,000, 15,000 అవుతది కదా! కరెక్ట్. ఇన్‌ఫ్లేషన్ వల్ల ఇంకోటో ధరల పెరుగుదల వల్ల. సో, గోల్ ఫిక్స్ చేసేది మనం అందుకే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో లక్ష్యం ఆధారంగా చేయాలనేది మనం అందుకే. కరెక్షన్ వచ్చినప్పుడు పానిక్ కావద్దు. అయితే డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కున్న వాళ్ళు కరెక్షన్ వల్ల అన్నీ డౌన్ అయితే ఓకే. కొన్ని కంపెనీస్ కరెక్షన్ వల్ల కాకుండా ఏదైనా స్కామ్ అయ్యో, లాభాలు లేకపోతే ఇంకొకటో మిగతాయన్నీ పెరుగుతుంటే అవి డౌన్ అవుతాయి కాబట్టి అవి మీరు వదిలించుకునే ఏర్పాట్లు చేయండి. ఈ రిస్క్ వద్దు మనకి. అసలు డైరెక్ట్ స్టాక్స్ మీద సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు. ఈక్విటీలో కూడా ఈక్విటీ అంటే కంపెనీ స్టాక్స్. ఈక్విటీలో కూడా డైవర్సిఫైడ్ అంటే ఒక రంగం కాకుండా 10-15 రంగాల్లో పెడితే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు పెడితే మీకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఎప్పుడు స్టాక్స్ అమ్మాలి, ఎప్పుడు కొనాలి చూసుకుంటుంటాడు. మనం డైరెక్ట్‌గా స్టాక్స్ కొని అమ్ముతుంటే మనకి ట్యాక్స్ పడుతుంది. 1 ఇయర్ లోపు అమ్మితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పడుతుంది. 1 ఇయర్ పైన అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పడుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళైతే ట్రస్ట్ రూపేణ అమ్ముతారు కాబట్టి వాళ్ళకి ట్యాక్స్ పడుతుంది. సో, కరెక్షన్ వచ్చినప్పుడు బాధపడొద్దు. మీ దగ్గర ఇంకా ఎక్కువ డబ్బు ఉంటే ఇంకెక్కువ పంప్ చేయండి. డబ్బు లేదా మీరు కట్టే సిప్‌ని కంటిన్యూ చేయండి. తొందరపడి ఎగ్జిట్ కావద్దు. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలంటే మీ లక్ష్యం నెరవేరినప్పుడు, మీ యొక్క గోల్స్ నెరవేరినప్పుడు, రిటైర్మెంట్ ఫండ్ గానీ, పిల్లల ఎడ్యుకేషన్ గానీ, హౌస్ కోసం గానీ, కార్ కోసం గానీ, మీ లక్ష్యం నెరవేరినప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవ్వండి. కరెక్షన్ వచ్చిందంటే హ్యాపీగా ఉండండి. ఈ స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ దీర్ఘకాలంలో మన ఎకానమీ గ్రోత్ స్టోరీ బాగుంది కాబట్టి ప్లస్ ముందుకు వెళ్తుంది దీర్ఘకాలంలో. షార్ట్ పీరియడ్‌లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కరెక్షన్ వస్తే ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఎంజాయ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా.